పార్టీల భయం కూడా ఏంటంటే జాతీయ ఎన్నికలతో పాటు జరిగినప్పుడు ఆ ఇంపాక్ట్ రాష్ట్ర ఎన్నికల మీద కూడా ఉంటది. కేసీఆర్ ఎందుకు 2019 ముందే వెళ్ళి కేంద్రాన్ని మాట్లాడుకుని బతిన్లాడుకుని ఎన్నికల సంఘంతో మాట్లాడి 2018 డిసెంబర్కి వెళ్ళిపోయాడు ముందస్తు ఎన్నిక. అసెంబ్లీ ఎన్నికలలో అతనికి ఫుల్ మెజార్టీ వచ్చింది, 2/3 మెజార్టీ వచ్చింది, దాదాపు 78-80 వచ్చినాయి. తీరా చూస్తే అప్పుడు ఎంత వీళ్ళకి వచ్చిందని 2018లో బీజేపీకి ఇతను ఒక్కడే గెలిచాడు, అతని పేరేంటి, రాజాసింగ్ ఒక్కడే, ఒక్క సీట్. కాంగ్రెస్ పార్టీ 21కే పరిమితమైంది, 21 + 1 22, మిగతా 117లో 22, మిగతా వాళ్ళే కదా కొట్టింది. అలాంటి స్టేజీ నుంచి వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికలు చూడండి, 2019లో 9 సీట్లే వచ్చినాయి బీఆర్ఎస్కి. జాతీయ రాజకీయాల్లోకి వచ్చేటికి బీఆర్ఎస్ని కాన్సెప్ట్ చేయాల. అప్పుడే బీజేపీకి 4 ఎంపీ సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 3 ఎంపీ సీట్లు వచ్చినాయి. అంతకుముందు ఒక్క పార్లమెంట్ సీటుకి పరిమితం అయినటువంటి బీజేపీకి 4 ఎంపీ సీట్లు అంటే 4 ఏళ్ళు 28 అసెంబ్లీ సీట్లకి సరిపడా వచ్చినట్టే కదా. ఈవెన్ మొన్న పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు చూడండి, మొన్న 2023లో తెలంగాణకి అసెంబ్లీ ఎన్నికల్లో చూడండి, కాంగ్రెస్కి 64 దాకా వచ్చినాయి, బీఆర్ఎస్కి 39 వచ్చినాయి, బీజేపీకి 8 వచ్చినాయి, అంతే కదా. సిపిఐకి 1 ఇట్లాగొచ్చినాయి. అదే మొన్న పార్లమెంట్ ఎన్నికల వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ఏమొచ్చినాయి, బీఆర్ఎస్ 0, ఎంఐ